మీకు అందరికీ గుర్తుంటుంది, మార్చిలో ఈ సంవత్సరంలో మార్చ్ 17వ తేదీ నేను ఒక ప్రెస్ మీట్ పెట్టా ఇదే స్పాట్లో. ఆ ప్రెస్ మీట్లో నేను క్లియర్గా కాకినాడ డీప్ సీ పోర్ట్ గురించి, కాకినాడ సెజ్ గురించి ఆ రోజు వచ్చిన వార్త, ఆ రోజు ఆ ప్రెస్ మీట్ వార్త, పేపర్లో వచ్చిన వార్త క్లియర్గా ఆ రోజే తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఏమని చెప్పింది? జగన్మోహన్ రెడ్డి దొంగతనం చేశాడు, జేబు దొంగ అని క్లియర్గా మేము చెప్పాం. పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే డబ్బు సంపాదించే కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డికి వాటా కావాలని, ఆ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళాలని ఆ రోజే మేము చెప్పాం. కానీ మా మాట ఎవ్వరూ నమ్మల. కానీ ఈరోజు ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. ఈరోజు ఏకంగా సిఐడి ఛార్జ్ షీట్ పెట్టింది. ఎవరి మీద పెట్టింది? ఎందుకు పెట్టింది? కాకినాడ సెజ్ ఏంది, కాకినాడ డీప్ సీ పోర్ట్ ఏంది అనే రెండు విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ కాకినాడ డీప్ సీ పోర్ట్. కాకినాడ సెజ్ 8,320 ఎకరాలు. ఎంత? 8,320 ఎకరాలు కాకినాడ సెజ్ విస్తరణ. పెద్ద ఏరియా. వన్ ఆఫ్ ది, నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెజ్ చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ సెజ్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి. ఎందుకంటే ధనవంతుడు, ఎంత ధనం ఉందని ఆ రోజుల్లో ఆవులు ఎంత ఉన్నాయంటే పెద్ద రెడ్డో లేకపోతే పెద్ద మనిషో ధనవంతుడో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు భూములు ఎంతుంటే అంత ధనవంతుడు అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 28, 2012లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకినాడ సెజ్కి 2012లో కాకినాడ సెజ్కి 8,320 ఎకరాలు ఇచ్చింది. దిగారు జనాలు. పందులు, చిన్న పంది, పెద్ద పందికి చిన్న పంది పుట్టద్ది. పెద్ద పందులు ముసిలి పందులు అయిపోయినాయి అని చిన్న పందులన్నీ రూట్లోకి వచ్చినాయి. ఈ చిన్న పందులు? విక్రాంత్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు శరత్ చంద్రారెడ్డి. ఎవరి శరత్ చంద్రారెడ్డి? మన పొట్టోడు వియంకుడు అన్న. ఏ పొట్టోడు? పొట్టి సారాయి రెడ్డి అల్లుడు అన్న. ఇదే శరత్ రెడ్డి తీహార్ జైల్లో 6 నెలలు ఉండేసి వచ్చాడు లిక్కర్ స్కామ్లో. ఇంకెవరు? ది గ్రేట్ విజయసాయి రెడ్డి, ఎంపీ. పొట్టి సారాయి రెడ్డి కూడా ఈరోజు ఈ ఎఫ్ఐఆర్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకంటే అరబిందో అనే కంపెనీ, ఏ కంపెనీ దీంట్లో వాటా కొనిందో ఆ అరబిందో వియంకుడు విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి కాబట్టి అని మీకు అందరికీ మనవి చేస్తున్నా. కత్తులు పెట్టారు, గన్నులు పెట్టారు, బెదిరించారు, మీటింగులు పెట్టారు, ఇంటికి రమ్మన్నారు ఆ కేవీ రావు గారిని. కేవీఆర్ గ్రూప్ అంటాం వాళ్ళని. ఆ కేవీ రావుని ఇంటికి రమ్మన్నారు. ఆ విషయం ఏ విధంగా వీళ్ళు ఆ షేర్స్ దొబ్బేశారో అది నేను కాకినాడ సీపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతా. ప్రస్తుతానికి కాకినాడ సెజ్ గురించి మాట్లాడతాం. ఓకే, కాకినాడ సెజ్ 8,320 ఎకరాలు. ఎంతకు కొన్నారో తెలుసా? వాటా, కేవీ రావు వాటా దాంట్లో 48.74%లో ఆయనకి ఆల్మోస్ట్ 2,011 ఎకరాలు, 4,011 ఎకరాలు కేవీ రావు గారి కేవీఆర్ గ్రూప్కి ఉంది. ఈ 4,000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? గెస్ చేయండి. 12 కోట్ల రూపాయలు. 4,011 ఎకరాలు
12 కోట్ల రూపాయలకి బెదిరించి, తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు 4,000 ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే కాకినాడ పోర్ట్ పక్కన 29,917 రూపాయలకి 1 ఎకరా కొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా, పొట్టి సారాయి రెడ్డిని అడుగుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా సరే 29,000కి 1 ఎకరా దొరకద్దా? 29,000కి 1 ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం. ఏమి కేవీ రావుకి అంత ప్రేమ మీ మీద? అంటే పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లావు పొడుగనే? పొడుగైతే కాదు, లావు అయితే కాదు. మరి ఏమి చూసి నీకు 29,000 రూపాయలకి 1 ఎకరా ఇచ్చారు? నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా. పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా, 1 కోటి రూపాయలకి ఇచ్చేస్తానాక ఇచ్చేస్తావా అని అడుగుతున్నా. నీ బెంగళూరులో ఉండే ప్యాలెస్ నాకు 1 కోటి రూపాయలకి ఇస్తావా? లేదు తాడేపల్లిలో నీ కొంప 1 కోటి రూపాయలకి నాకు ఇస్తావా? లేదు విజయసాయి రెడ్డికి హైదరాబాదులో 1.5 ఇళ్ళు, 1.5 ఎకరా ఇళ్ళు ఉంది, 55,000కి నాకు ఇచ్చేస్తావా? 60,000 వేసుకో. మీరు బెదిరించకపోతే, మీరు గన్ను పెట్టకపోతే ఏ పిచ్చోడైనా 4,000 ఎకరాలు 12 కోట్లకి ఇస్తాడా అని మేము అడుగుతున్నాం. సరే, ఆ 12 కోట్లు పక్కన పెడదాం కొంచెంసేపు. దీనికి పేమెంట్ ఎట్ట చేశారు తెలుసా? మీరు బిత్తరపోతారు. చెక్ పేమెంట్ చేశారు. ఏది? 2020 అగ్రిమెంట్ చేసుకొని 31/3/2021 అంటే 6 నెలల తర్వాత చెక్ పేమెంట్ ఇస్తారా 12 కోట్లకి? ఏందయ్యా ఈ ఆశ్చర్యం అని అడుగుతున్నాం. అసలు ఏమి జరుగుతుంది? 12 కోట్లు 4,000 ఎకరాలు తీసుకోవడం ఏంది? 12 కోట్లు డబ్బులు చెక్ పేమెంట్ ఇవ్వడం ఏంది? ఆ చెక్ జూన్లో వేసుకోమని మార్చి డేట్ వేసి జూన్లో పేమెంట్ చేయడం ఏంది? 6 నెలలు అంటే మీరు అగ్రిమెంట్ చేసుకొని 4,011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి అగ్రిమెంట్ చేసుకొని మీరు 6 నెలల తర్వాత చెక్ క్లియర్ చేసిస్తారా 12 కోట్లకి? ఈరోజు మేము అడుగుతున్నాం, ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం. చెప్పండి. ఈరోజు సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు కదా, మీ ఆస్తులు ఇస్తారా మాకు? 6 నెలలు చెక్ వేసి ఇస్తే మీ ఆస్తి మాకు రాసి ఇచ్చేస్తారా? ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. అంటే ఏదైనా కంపెనీ డబ్బులు సంపాదిస్తుందంటే ఆ కంపెనీని కైవల్సం చేసుకోవాలి. ఆ కంపెనీ కైవల్సం చేసుకోవాలంటే బెదిరించాలి, ఇంటికి పిలిపించాలి, వాడు చెప్పినట్టు వినండి. విక్రాంత్ రెడ్డి ఏం చెప్తే నేను చెప్పినట్టే అని జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి ముందర కేవీ రావుకి చెప్పింది వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం. ఇంకొక విషయం, రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి, హీఈస్ ఎ కన్సల్టెంట్. ఈ రోహిత్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఐఐఎంలో చదివాడు. ఆయన ప్రొఫైల్, రోహిత్ చతుర్వేది ప్రొఫైలు ఆల్మోస్ట్ 25 పేజీలు ఉంది. ఇది కూడా నేను ప్రెస్కి పంపిస్తాను. ఈ రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఒక కన్సల్టెంట్, ఐఐఎం బెంగళూరులో చదువుకున్నాడు, క్రిసల్లో పనిచేశాడు, కేపీఎంజీలో కన్సల్టెంట్గా పనిచేశాడు, ఎస్ఆర్ పోర్ట్స్లో పనిచేశాడు, ఈజిప్ట్, తమిళనాడు, కండ్లా పోర్ట్, టాంజానియా, ఐఆర్సిటిసి, వీళ్ళ వరల్డ్ బ్యాంక్, నమీబియా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, విశాఖపట్నం పోర్ట్. ఈయన కాకినాడ సెజ్ గురించి ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఇంత రినౌండ్ ప్లేయర్ కన్సల్టెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు రిపోర్టు?
ఏమని ఇచ్చాడంటే మొత్తం కాకినాడ సెస్ గురించి మొత్తం రాస్తూ ఆయన ఇచ్చిన వాల్యుయేషన్ తీస్తే మీ కళ్ళు జిరియలంటాయి మనకి. 8,230.48 ఎకరాలు, ఒక్కొక్క ఎకరా రేటు 50,24,000 రూపాయలు. ఆయన ఇచ్చిన వాల్యుయేషన్ రిపోర్ట్ రాజీవ్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఇచ్చిన వాల్యుయేషన్ వచ్చి 50 లక్షల రూపాయలు ఒక ఎకరాకి ఇచ్చాడు. అంటే 4,000 ఎకరాలకి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అవుతుందో. 4,135 కోట్ల రూపాయలు. అంటే కేవీ రావు షేర్కి 2,000 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ వేశారు ఈ 4,000 ఎకరాలకి. అంటే 2,000 కోట్ల 2,000 ఎకరాలకి 12 కోట్లు ఇస్తారా? 2,000 కోట్లకు గాను. ఈరోజు నేను అడుగుతున్నా, ఇది న్యాయమా ధర్మమా అని అడుగుతున్నాం. ఇది బెదిరించడం కాదా? ఇది గన్ను పెట్టుకొని లాక్కోవడం కాదా? ఏమంటారు? 2,000 కోట్ల ఎస్టిమేషన్ వేసిన 2,000 ఎకరాలకి మీరు ఎంత తీసుకుంటారు? 12 కోట్లకు తీసుకుంటారా? 2,000 కోట్లు ఎక్కడా, 12 కోట్లు ఎక్కడా అని మేము అడుగుతున్నాం. ఇది బెదిరించడం కాకపోతే ఏంది అని అడుగుతున్నాం. సరే, దీనికైనా పేమెంటు ఆ 12 కోట్లు దాని అమ్మబడరే రే. 2,000 కోట్ల భూమి 12 కోట్లకి దొబ్బేశారు కదా. పేమెంట్ ఇలేరు రే, పేమెంట్ ఇర్రే. అది కూడా స్పాట్లా 6 నెలల తర్వాత ఇస్తారా? 2,000 కోట్ల రూపాయల భూములు 12 కోట్లకి తినేసి 12 కోట్ల రూపాయలకు చెక్ ఇచ్చి ఆ చెక్కు 6 నెలల తర్వాత బ్యాంకులో వేయమంటే అప్పుడు క్యాష్ అవుతుందా? ఏమంటారు? ఇది దోపిడీ అంటారా? దొంగతనం అంటారా? 429 అంటారా? ఏమనాలి? ఇది జగన్మోహన్ రెడ్డి హస్తంతో కాదా జరిగింది? జగన్మోహన్ రెడ్డి హస్తం లేదా? లేకపోతే ఎవడైనా పిచ్చిన కొడుకు ఈ ప్రపంచంలో 2,000 కోట్ల రూపాయలు ఆస్తిని 12 కోట్లకి ఇస్తాడా? ఏమైనా అర్థం ఉందా అని మేము అడుగుతున్నాం. సరే, సో ఇక్కడ 1,900 కోట్ల ప్రాఫిట్ వచ్చేసింది. సరే, కాకినాడ సీపోర్ట్కి వస్తాం. కాకినాడ సీపోర్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఈ 4 బ్రోకర్లు ఎవరు? వైవి సుబ్బారెడ్డి కొడుకు, పెద్ద బ్రోకర్ జగన్మోహన్ రెడ్డి, చిన్న బ్రోకర్ శరత్ చంద్రారెడ్డి, మీడియం సైజు బ్రోకరు మన పొట్టి సారాయి రెడ్డి. ఆదాన్ డిస్టిలరీస్ గురించి మీకు బాగా గుర్తుంది కదా. మనం ఎన్నోసార్లు ఆదాన్ డిస్టిలరీస్ గురించి మాట్లాడుకున్నాం. దొంగ సారా వ్యాపారం చేసి మనం వాళ్ళ డైరెక్టర్ లెవెల్లో కూడా అది కూడా అరబిందో కంపెనీదే. ఆ శరత్ రెడ్డే, ఆ అరబిందో శరత్ రెడ్డే ఈ శరత్ రెడ్డి. వీళ్ళు ఏం చేశారంటే కాకినాడ డీప్ సీ పోర్ట్ అనే కేవీ రావు గారి డీప్ సీ పోర్ట్ అది ఒక పోర్ట్ కాదు, 2 పోర్ట్లు. మీరందరూ కాకినాడ సీ పోర్ట్ ఒకటే అంటున్నారు. కాకినాడ సీ పోర్ట్ ఒకటి, కళింగ ఇంటర్నేషనల్ పోర్ట్ ఒకటి. దాంట్లో కూడా వీళ్ళకి షేర్స్ ఉన్నాయి. ఈరోజు కాకినాడ సీ పోర్ట్ ఒక్కటే 451 కోటి నుంచి 530 కోట్ల రూపాయలు యావరేజ్ ఎర్నింగ్స్ ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్. అదే కాకుండా ప్రీవియస్గా ఆ కంపెనీ బిఫోర్ ట్యాక్సెస్ 290 కోట్ల నుంచి 330 కోట్ల వరకు సంపాదించింది. అంటే ఆదాయం, బిఫోర్ ట్యాక్సెస్ వచ్చిన ఆదాయం యావరేజ్ చూసుకుంటే 350 crores ఒక సంవత్సరానికి సంపాదించిన పోర్ట్ అది. ఈరోజు మేము అడుగుతున్నాం, అంత బ్రహ్మాండంగా జరుగుతున్న పోర్టు ఎవడైనా షేర్లు అమ్ముకుంటాడా? లాస్లో ఉండే కంపెనీని మనం షేర్లు అడిగితే లాస్లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు.
నష్టాల్లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు, కానీ బ్రహ్మాండంగా లాభాల్లో ఉండే కంపెనీ ఎవ్వడు కూడా తక్కువ రేటుకి అమ్మడనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, బాగా ఆలోచించండి మీరందరూ. కాకినాడ డీప్ సీ పోర్ట్ని కైవల్సం చేసుకునేదానికి ఎంత మోసం చేశారో కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఏమయ్యా, కాకినాడ డీప్ సీ పోర్ట్ మీకు కావాలనుకున్న తర్వాత వెంటనే రంగంలోకి శ్రీకాంత్ రెడ్డి దిగుతాడు, శరత్ రెడ్డి దిగుతాడు, కేవీ రావుని బెదిరిస్తారు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి కోఆపరేషన్ ఉండదు. అసలు గవర్నమెంట్ పట్టించుకోదు ఆ పోర్ట్ని, ఏమడిగినా లేవంటాయి. ఆ మాయన ఒక కంపెనీని దింపుతారు, ఒక ఆడిటర్ని దింపుతారు, ఇంకొక పెద్ద బ్రోకర్ ఆడిటర్ వాడు. పీకేఎఫ్ శ్రీధరన్ సంతానం అనే ఒక కంపెనీ చెన్నై నుంచి వస్తుంది. ఆడిటింగ్ మొదలు పెట్టద్ది, మొత్తం లెక్కలు చూస్తారు. 20 రోజుల లోపలే ఇంకో కంపెనీ వస్తుంది. ఏం దాని పేరు? క్రాల్ ఇండియా, ముంబై నుంచి. అంటే ఒకే కంపెనీని ఆడిట్ చేసేదానికి 2 కన్సల్టెంట్లు 28 రోజులు తేడాలో 28 రోజులు వాడు ఒక సైడ్ చేస్తున్నాడు, వీడు ఒక సైడ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కాగితాలు నలిపి తిని చదివి 1,000 కోట్ల రూపాయలు కట్టాలి గవర్నమెంట్కి అన్నారు. ఎంత? 1,000 కోట్లు. దాని నుంచి కడతాడు కేవీ రావా? 1,000 కోట్ల రూపాయలు నువ్వు గవర్నమెంట్ కట్టాలి. నువ్వు గవర్నమెంట్ కట్టకపోలేని పరిస్థితుల్లో మేము కేసులు పెడతాం, లేదంటే ఆ వాటా మాకిచ్చేసేయి. సరే, అక్కడికి ఆగిందా? లేదు. షిప్పింగ్ ఏజెంట్లు ఎవరు? పోర్ట్లో పనిచేసే షిప్పింగ్ ఏజెంట్లు ఉంటారు. ఏ కంటైనర్ పోవాలన్నా, ఏ కంటైనర్ రావాలన్నా దాన్ని హ్యాండిల్ చేసేది షిప్పింగ్ ఏజెంట్లే. ఆ షిప్పింగ్ ఏజెంట్ల మీద కూడా భయపడ్డారు. వాళ్ళ కాగితాలన్నీ అడిగారు, వాళ్ళ లెక్కలన్నీ అడిగారు.